దేశంలోని కోట్లాది మంది యువతకు మోడీ అండగా నిలిచారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. శంషాబాద్లో జరిగిన బీజేపీ యువమోర్చా యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లలో యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపించారని అన్నారు. వాడుకునేది రాహుల్ గాంధీ అంటారు, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంట. అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా? నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది. నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడంతా తీసుకుపోయినా ఆబాదీ ఎవరు పెరుగుతుంది? బంగ్లాదేశ్లో ఇస్లామిక్ కంట్రీలా పెరుగుతలేదు. అన్నిట్లో బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ ఉంది. అన్నిట్లో బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియాలో, దుబాయ్లో, మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆబాదీ పెంచేటోళ్ళు ఎవరు? నిజంగానే మన ప్రథమ హక్కు అంట వాళ్ళకంట మన ఆస్తులను పుంజుకుంటారా? ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ 4% తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ పెంచింది. అది రాజ్యాంగం వ్యతిరేకం. మేము అందరినీ రాజ్యాంగం వ్యతిరేకం కదా, ముస్లిమ్స్లకు కూడా నష్టం. ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ పెడితే అన్నిట్లో ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతమైన ముస్లిమ్స్లకు లాభం, కానీ పేద ముస్లిమ్స్లకు లాభం కాదు. వాళ్ళు ముస్లిమ్స్ను ఓట్ బ్యాంక్గా వాడుకుంటే మేము ముస్లిమ్స్ను ఆదుకుంటున్నాం. భారతదేశం నేను పొందబెడుతుంది. మీరు కాంగ్రెస్ నేషనల్ పార్టీ పోయి ఇస్లామిక్ నేషనల్ పార్టీ అవుతున్నది మీరు. అది దేశానికి మంచిది కాదు, ముస్లిమ్స్కి కూడా మంచిది కాదు.